అమరజ్యోతి అమరుల వెలకట్టలేని త్యాగాలకు నిలువెత్తు ప్రతీక. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుల జ్ఞాపకాలను పదిలం చేసుకునేలా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని నిర్మించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఆత్మగౌరవానికి నిలువుటద్దంలా కనిపించే అమరజ్యోతిని చూస్తే ప్రతి తెలంగాణ గుండె సగర్వంగా ఉప్పొంగుతోంది. అలాంటి గొప్ప అమరజ్యోతిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రారంభించకుండా వదిలేసింది. లోపలికి వెళ్లి చూస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం బయటపడుతుందోనని అమరజ్యోతి గేట్లు మూసేసింది సర్కార్. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అమరజ్యోతి దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేపట్టినట్టు ఆనవాళ్లు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచేయనుందా? దీనికి ఉదాహరణే అటు అమరజ్యోతి స్తూపం కావచ్చు, అటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు. వీటిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో కూడా అది పూర్తిగా డస్ట్ కూడా పడేటట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇక్కడ అమరజ్యోతి ఓపెన్ చేయకపోవడం వల్ల కావచ్చు, అటు అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వచ్చిన సందర్శకులకు కావచ్చు, లోపలికి వెళ్తే మాత్రం బాగుండే అనే ఒక మాట కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంది. మళ్ళీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని కావచ్చు, ఇటు అమర స్తూపాన్ని కావచ్చు ఎందుకు పట్టించుకోపోవట్లేదు అనే దానిపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరులకు చిహ్నంగా కూడా వారి చిరు రూపాలకు కూడా అమరజ్యోతిని కూడా ఏర్పాటు చేసింది. ఈ అమరజ్యోతిని ఏర్పాటులో భాగంగా నగరం నడిబొడ్డున అటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ అమరజ్యోతిని ఏర్పాటు చేసింది. అయితే ఈ అమరజ్యోతిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అమరజ్యోతి పరిసర ప్రాంగణాలను కూడా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో అమరులకు సంబంధించిన త్యాగాల వారి చిత్రపటాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సందర్శకులకు చూసేందుకు కూడా అనుమతి కల్పిస్తున్న నేపథ్యంలో అదే సమయంలో కూడా ఎన్నికలు రావడంతో అది పూర్తిగా కూడా మూతబడిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మళ్ళీ ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో పాటు దాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు సందర్శకులకు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ అమరజ్యోతిని ప్రతి ఒక్కరు కూడా చూసి దీని పక్కన వచ్చి ఒక సెల్ఫీలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ అమరజ్యోతి యొక్క రూపం కావచ్చు, అక్కడ వచ్చిన చిహ్నం సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి పనులను ఏదైతే చెరిపివేస్తున్న క్రమంలో కూడా ఇది కూడా ఒక భాగమే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించిన మూడు ఎకరాల స్థలంలో కూడా ఈ అమరజ్యోతిని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా అందులో పూర్తిగా ఒక పార్కు సౌకర్యం కావచ్చు, మ్యూజియం సౌకర్యం కావచ్చు, హాలు ఇలా ప్రత్యేక విభాగాలుగా 3 రకాలుగా ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా తయారు చేస్తున్న పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాకపోతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క టూరిస్టులు కూడా కేవలం దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులను అడుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఇంకా ఓపెన్ ప్రారంభం కాలేదు, ఇంకా ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా తెలియదు అనేది సమాధానం ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇదొక పెద్ద విగ్రహంత లాగా కూడా ఇక్కడ ఏర్పడింది. ఎందుకనంటే ఇక్కడ 125 అడుగుల విగ్రహంతో పాటు ఈ అమరులకు సంబంధించిన చిహ్నంగా కూడా ఈ అమర జ్యోతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ అమర జ్యోతికి చిహ్నంగా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ అమరులకు సంబంధించిన వాళ్ళ గ్యాలరీ అంటే ఉద్యమ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఉద్యమ స్ఫూర్తిని ఎలా ముందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి పూర్తిగా ఇక్కడ ఒక గ్యాలరీ కూడా లోపల ఏర్పాటు చేశారు. ఒకవేళ అది ఓపెన్ చేస్తే మాత్రం
టూరిస్టుల సందడి కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో కూడా అటు పర్యాటకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన కొంతమంది అంటే టూరిస్టులు కూడా ఇక్కడ కొంతమంది అడుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా స్థానికులు కూడా ఇది ఓపెన్ చేస్తే బాగుండు, ఇది ఓపెన్ చేస్తే చూసి వెళ్ళే క్రమంలో కూడా టూరిజం వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక స్థానికులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క సాటర్డే సండే కావడంతో పాటు ఈ సమ్మర్లో పూర్తిగా వేసవి సెలవులు రావడంతో ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు అటు తల్లిదండ్రులు కావచ్చు, అటు టూరిస్టులు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ అంటే హుస్సేన్ సాగర్ చూడడానికి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ అమరజ్యోతిని ఏదైతే ఓపెన్ చేస్తే మాత్రం ఒక మంచి అంటే ఒక గతంలో ఉద్యమ సమయంలో ఎవరెవరు ఏమేం చేశారో ఉద్యమ స్ఫూర్తిని కూడా పిల్లలు కూడా తెలుసుకునే పరిస్థితి కూడా పిల్లలు కూడా తెలుసుకోగలుగుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు మాత్రం ఇది కేవలం కక్షపూరితంగానే ఇది ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఎక్కడ క్రెడిబిలిటీ వాళ్ళకి వెళ్తుందేమో అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆ ఆనవాళ్ళను కూడా తుడిచివేసే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా ఎంతోమంది అమరవీరులకు గుర్తింపుమైనటువంటి అమరజ్యోతిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో ఎంతోమంది విద్యార్థులు కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ యొక్క జీవితాన్ని వారి యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించినటువంటి ఎంతోమంది విద్యార్థుల నాయకులకు సాక్షిగా ఈరోజు నగరం నడిబొడ్డున ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర కట్టినటువంటి అమరజ్యోతి యొక్క దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్న మీరు మీ సంవత్సరం గడిచి సంవత్సరం కాలం అని చెప్పేసి ఒక సభను జరుపుకున్నారు కదా. పక్కనే ఉన్నటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం కనీసం మీరు ఒక పూలమాల లేనటువంటి పరిస్థితి దాఖలు లేవు. ఎందుకు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు? అంటే గత ప్రభుత్వం జరిగినటువంటి కావచ్చు, లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్రను తుడిపేయాలనుకుంటున్నారా? అంటే ఈ యొక్క చరిత్రను కాలరాసే విధంగా ఇదేనా మీ ప్రభుత్వం మీ యొక్క ముఖ్య ఉద్దేశము? ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఇది ఫిబ్రవరి నెల, ఇంకో కొన్ని రోజుల్లో ఏప్రిల్కి సంబంధించినటువంటి విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యార్థులకు కావచ్చు సెలవులు ప్రకటించేటువంటి సమయం ఇది. వాళ్ళు వస్తారు. యొక్క అమరజ్యోతి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం కొరకు ఏవైతే విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా అయితే త్యాగాలు చేశారో, ఎలాంటి ఉద్యమాలు చేశారో అంటే ఇలాంటి చరిత్రను తెలుసుకుంటారు కదా. ఎందుకు మీ యొక్క నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? పక్కన ఉన్నటువంటి దాని బయట కావచ్చు, లేకపోతే దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఎందుకు మీరు యొక్క తెలంగాణ చరిత్రకు సంబంధించిన దాన్ని ఎందుకు తుడిచేయాలనుకుంటున్నారు? అంటే మీ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ చరిత్రను, తెలంగాణకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను తుడిచేయడమేనా? ఇందుకేనా మీ యొక్క పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంకి వచ్చింది? ఇదేనా మీకు ఎక్కువ విధంగా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ యొక్క వివిధ రకాలుగా ఈ తెలంగాణ రావడం కోసం ప్రాణాలు అర్పించారు కదా. వారి యొక్క చరిత్రను ఈరోజు మేము చూడొద్దా? అక్కడ ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వలన ఆ యొక్క అమరజ్యోతిని ఎందుకు మీరు దాన్ని ఓపెన్ చేయట్లని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తూ ఉన్న తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను యాద్ చేస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం అమరవీరుల జ్యోతిని నిర్మిస్తే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిందనేటువంటి కుట్రతో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి కుట్రతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుపోటు పడిచినటువంటి తీరు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైందన్న ఉద్దేశంతో ఈరోజు అమరవీరుల జ్యోతిని తాళాలేసి తెలంగాణ ప్రజలకు ఉద్యమ చరిత్ర తెలియకుండా కప్పి పెడతా ఉన్నటువంటి తీరు కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులపై ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి కుట్ర చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బుద్ధి చెప్తారనేటువంటి భయంతో ఈరోజు అమరవీరుల జ్యోతి చుట్టూ కానీ అమరవీరుల సూపం గుందలు కూడా ప్రజల్ని అలో చేయకుండా నిర్బంధం కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు ప్రజాపాలన పేరుతో అంబేద్కర్ స్టాచ్యూకి కనీసం పూలమాల వేయకుండా, వర్ధంతి జయంతులకు కూడా కనీసం గౌరవం వేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని దళిత సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు యావత్తు దళిత సమాజం అభ్యున్నతి లక్ష్యమని, దళిత జాతి గౌరవంగా తలెత్తుకొని బతకాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గారు స్థాపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా అంబేద్కర్ని కించపరుస్తూ ఉన్నటువంటి తీరు కూడా మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో అమరవీరుల కొరకు, ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు గతంలో వాళ్ళని గుర్తించి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఇంటికో ఉద్యోగం కానీ, అలాగే వాళ్ళ నెలవారీగా 25,000 పెన్షన్ కానీ, అలాగే ఎవరైతే యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో
వాళ్ళకు గుర్తించి ఒక కార్డు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు 25 గజాల స్థలాన్ని వృత్తిని గిట్ల ఇస్తానని హామీ ఇచ్చింది. కనీసం ఇప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవడం కాకుండా ఏదైతే గత ప్రభుత్వం కట్టించిన అమరవీరుల జ్యోతిని కనీసం దాన్ని ఓపెన్ చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు? గత తెలంగాణ ఉద్యమంలో ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉండడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏరుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆనవాళ్ళు లేవు కాబట్టి. ఎందుకు లేవు వాళ్ళ ఆనవాళ్ళు అంటే వాళ్ళు సమైక్యవాదానికి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అది ఏదైతే మ్యూజియం ఉందో, ఇప్పుడు మ్యూజియంకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ తరానికి చెప్పుకోలేరు కదా, మేము తెలంగాణ ఉద్యమం లేం కాబట్టి వాళ్ళని ఓపెన్ చేయకుండా ఇది ఒక కుట్ర. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కనే ఉన్నాడు. కనీసం దాన్ని పట్టించుకోవడం కానీ, జయంతికి కానీ వర్ధంతి కనీసం అంబేద్కర్ స్టాచ్యూకు పూలాంకరణ కూడా చేయడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లే? కనీసం పట్టించుకోవట్లేదు. మేము ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం, ప్రజాపాలన అంటారు కానీ కనీసం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ఇవన్నీ అమరజ్యోతి కానీ అంబేద్కర్ స్టాచ్యూని కానీ ప్రతి జయంతి కానీ వర్ధంతి ఘనంగా చేయాలని మేము కోరుకుంటాం. ఒకవైపు అమరులను తలుచుకుంటూ అమరజ్యోతి నిర్మాణం, మరోవైపు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు రూపం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తానని విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి భారీ అంబేద్కర్ విగ్రహం పైన కుట్రలు మొదలుపెట్టాడు. అంబేద్కర్ మహాశయుడి జయంతి నాడు, వర్ధంతి నాడు భారీ విగ్రహానికి కనీసం దండ కూడా వేయలేదు కాంగ్రెస్ పాలకులు. ఎవరిని నివాళి అర్పించనివ్వలేదు. పైగా లోపలికి ఎవరూ వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు. దేశం నలుమూలల నుంచి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళను తూడ్చేయడంలో భాగంగా మరొక భాగమే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల ఎత్తు రూపంలో కూడా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా రాజ్యాంగాన్ని అంటే అనుసరిస్తూ కూడా ఇక్కడ పూర్తిగా నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తుల విగ్రహాన్ని దేశంలోనే అత్యంత విగ్రహంగా కూడా పేర్కొంది. దీనికి సంబంధించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ విగ్రహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తిగా సందర్శకులకు చూసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు కొద్ది రోజుల వరకు కూడా సందర్శకులు ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని చూస్తూ ఇక్కడ సెల్ఫీలు దిగుతూ లోపల ఒక థీమ్ పార్క్లో కూడా కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఈ లోపల ప్రాంతాలన్నీ తిరుగుతూ సెల్ఫీలు దిగుతూ కూడా సందడి చేశారు. అయితే కొద్ది రోజుల కిందట మాత్రం ఎన్నికల కోడ్ రావడంతో కూడా అక్కడ లోపల కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అనుకోని రూపంలో కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళను కూడా తుడిచేసే క్రమంలో కూడా ఏదైతే చెప్పిరో ఆ చెప్పిన విధంగానే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పట్టించుకోకపోవడమే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా కూడా గేట్లు వేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వచ్చే టూరిస్టులు కావచ్చు, సందర్శకులు కావచ్చు, గేటు బయటనే ఉంటూ కూడా ఈ విగ్రహాన్ని తిలకిస్తూ ఈ విగ్రహం ముందు కూడా నిలబడుతూ సెల్ఫీలు దిగుతూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో కూడా కేసీఆర్ ఆనవాళ్ళని తూర్చేసే క్రమంలో కూడా ఎక్కడ దొరికితే అక్కడ మాత్రం పట్టించుకోకపోవడం, గత ప్రభుత్వం చేసిన పనులని పూర్తిగా పక్కన పెట్టి అవమానించే దిశగా కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా కొద్ది రోజుల కిందనే అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంతో పాటు కనీసం దండ వేయలేని పరిస్థితి కూడా మనం చూసాము. దాంతోపాటు ఈ విగ్రహం పక్కన కూడా పెద్ద ఎత్తున కూడా వారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ సభను ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారిని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడంతో పాటు వారిని పూర్తిగా అవమానించారు కూడా అని కూడా మనం కొద్ది రోజుల కింద కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇక్కడ లోపల దాదాపు 11 ఎకరాల స్థలంలో కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు లోపల ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని ఉంటే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు సందర్శకులు కూడా లోపలికి వెళ్ళి అంబేద్కర్ గారి అంటే రూపాలను వారి చేసిన త్యాగాలను కూడా ఒక మ్యూజియం రూపంలో కూడా అక్కడ అంటే ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా చూస్తూ వారు గుర్తు చేసుకునే వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
చూసుకున్నట్లయితే లోపల ఒక చిన్న థీమ్ పార్క్ కూడా ఉంది. ఈ థీమ్ పార్క్లో కూడా కుటుంబ సభ్యులు వెళ్ళి పిల్లలతో కూడా కొద్దిగా కాలక్షేపం చేస్తూ అటు విగ్రహం చుట్టూ కూడా తిరుగుతూ అక్కడ అంటే ఈ అంబేద్కర్ చేసిన త్యాగాలను కూడా గుర్తు చేసుకుంటూ పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అవేవి కనిపిస్తున్న నేపథ్యాలు కూడా మనం కనిపిస్తలేవు. ఎందుకనంటే పూర్తిగా కూడా ఈ విగ్రహాన్ని పట్టించుకునేలేని పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొందా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గేటు బయటనే ఉంటూ కూడా చూస్తూ ఈ విగ్రహాన్ని అంటే ఎవరు పెట్టించారు, ఎప్పుడు పెట్టించారు, దీని విశేషం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఇలా రెండింటి మధ్యన కూడా ఈ విగ్రహం రూపం కూడా అందచందాలుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సాయంకాల వేళల్లో కూడా ప్రతి ఒక్కరు ఇటు వస్తూ పోతూ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాన్ని చూసి సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలా అక్కడ అమరజ్యోతి కావచ్చు, ఇక్కడ విగ్రహాన్ని కూడా పట్టించుకోకపోవడంపై కొంతమంది దళితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. मेरा नाम भावना चौहान है। हम महाराष्ट्र के यवतमाल शहर से आए हैं। हम ये टूर आयोजन करते हैं कि हमको ये सब अंदर जाने को हमारा दिल है, लेकिन हम अंदर नहीं जा रहे हैं। हम सभी यहाँ पे रुके हुए हैं। हम इतने दूर से आते हैं। हमारा यही मनोकामना रहती है कि हम अंदर जाके हमारे भगवान नहीं है ये, हमारे भगवान के पैर छुए। डॉक्टर बाबा साहेब अम्बेडकर जी हमारे भगवान जी है, हमारे अन्नदाता है। इनके पैर छूने को हमारा दिल चाहता है, लेकिन हम अभी बाहर ही है। 2 घंटे हो गए धूप में, हम बाहर ही है। क्यों हम बाहर है? क्यों हमको अंदर नहीं जाने देते? क्यों ये ऐसा क्यों हो रहा है? ये तो खोलने को होना। सबको बाबा साहेब ने तो सबको समानता दी है और वो उनके पास से हमको जाने नहीं देते। ये कौन सा रूल है? हमको तो ये पता होना चाहिए कि हम इतने दूर से आते हैं उनके नाम से कि यहाँ पे हम जाएंगे। गवर्नमेंट का क्या बोले? हम गवर्नमेंट को यही बोलेंगे कि ये खोलो, और हम जैसे टूरिस्ट आते हैं इतने दूर से लोग आते हैं कि इनको यहाँ के दर्शन होने दो। हम महाराष्ट्र यानी कि सरकार से यही बोलेंगे कि ये खोल के सभी दर्शकों को दर्शन दो। నా పేరు దిగ్విజయ్. నేను ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వచ్చినాను. బట్ ఇక్కడ ఓపెన్ లేదు. ఎందుకంటే నాకు తెలీదు, ఎవరో చెప్పినారో ఓపెన్ ఉంది, అక్కడ మ్యూజియం ఉంది అని ఎలా చెప్పినారో. బట్ ఇక్కడ బట్ ఆదరణ కనపడట్లేదు, గేట్ ఓపెన్ లేదు. ఎందుకని నాకు కూడా తెలీదు. ఓపెన్ చేయడానికి కొంచెం చూసినా బెటర్ అనిపిస్తుంది. రాష్ట్రం నడి ఒడ్డున కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగించినటువంటి నాయకుడు కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రీకన్స్ట్రక్షన్ చేసిండు. అందులో ఆర్టికల్ 3 ద్వారా వచ్చినటువంటి తెలంగాణను అంబేద్కర్ రాసిచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా వచ్చినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు ఏ విధంగా తీర్చిదిద్దడో మనందరికీ తెలుసు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహము, అక్కడ తెలంగాణ సెక్రటేరియట్, ఇంకొకటి అమరవీరుల స్తూపము, ఈ మూడు కూడా కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఘనత కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు, మేము కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్నే రేవంత్ రెడ్డి కూర్చోనిక పోతున్నాడు. మరి అంబేద్కర్ ఉన్న విగ్రహము 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర నడి ఒడ్డున ట్యాంక్ బండ్ మీద నిర్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దళితులకు ఒక మంచి ఆలోచనతోని దళితులకు గొప్పగా చెప్పుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలోని కూడా ఎక్కడ లేనటువంటి విధంగా మనకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ పేరు పెట్టినాడు.
మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఓట్లు అడుగుతాను అని అంటున్నాడు. ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడికి వచ్చినది? ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నువ్వు మొత్తం గేట్లు వేసి లాక్ చేసినావు. ఆ గేట్లు తెరిపించు ఫస్ట్. నీ అధ్యక్షుడేమో పార్లమెంటులో మీ కాంగ్రెస్ ఎంపీలేమో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగం కూని అవుతున్నటువంటి అంటున్నారు. మీరు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే చేస్తున్నాడో అరాచకము, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎక్కడెక్కడ విజిటర్స్ వస్తున్నారో అందరూ కూడా బయట గేట్ తాళాలు వేసినటువంటి అంబేద్కర్ గేటు ముందు వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. అంటే నీ పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఈ రాష్ట్ర ప్రజలు, పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులు కూడా చూస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం దళితులను మొత్తం అవమానపరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి.